Hi Andy, good afternoon. This is Dr. P. Ravikiran, General Physician and Diabetologist at Owners Robotics Hospital, Champapet. As a part of corporate social responsibility, we are doing webinars to educate people how to protect themselves. So, Ivala, we will discuss about obesity. See, obesity has become a very big pandemic in our country. For the past 10-15 years, the population of obesity has been rampantly increasing. అంటే మనకు ఓవర్ వెయిట్ నుంచి ఒబీస్ వాళ్ళు చాలా మంది అయిపోయారు. ఎవ్రీ 1 in 2 individuals, 1 in 3 individuals are suffering from at least overweight or obesity problems. So why is it becoming so rampant? అండ్ వై ఈజ్ ఇట్ ఎస్ ఎ డిసీజ్ అండ్ నాట్ జస్ట్ లైఫ్ స్టైల్ చాయిస్? అంటే చాలా మందికి ఏమనుకుంటారంటే ఒబిసిటీ అంటే వాళ్ళంతా వాళ్ళు కోరి తెచ్చుకున్న ప్రాబ్లం అది. అదేదో ప్రాబ్లం కాదు, అంటే వాళ్ళంతా వాళ్ళు లేజీగా ఉండడం వల్ల, డిసిప్లిన్ లేకపోవడం వల్ల వచ్చింది అనుకుంటారు. బట్ ఆల్వేస్ రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ఇన్ ఆల్ కేసెస్. కొంతమందిలో వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల, వాళ్ళ చాయిసెస్ వల్ల వస్తుంది కానివ్వండి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ జెనెటిక్స్ ప్లే వెరీ హ్యూజ్ రోల్. సో ఆ కాంపోనెంట్ ని మనం అడ్రస్ చేయగలిగినట్టయితే ఆటోమేటికలీ వీ విల్ హెల్ప్ పీపుల్ టు రెడ్యూస్ their weight and to reduce the obesity pandemic. So what can we do to prevent obesity and to fight the obesity pandemic? Let's get into the details. If obesity is a choice, why does it relapse? నిజంగానే ఒబిసిటీ కనుక ఒక చాయిస్ అయింటే, ఆల్రెడీ ఒకసారి లావ్ అయ్యి సన్నగా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎందుకు లావ్ అవుతారు? బికాస్ నో పర్సన్ వాంట్స్ టు స్టే అన్హెల్తీ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పర్సన్ కూడా సిక్గా ఉండాలని, ఏ పర్సన్ బరువు ఎక్కువ ఉండాలి, ఏ పర్సన్ కూడా ఈ మోకాళ్ళ నొప్పితో సఫర్ అవ్వాలి, లేకపోతే బ్రీతింగ్ ఇష్యూ సఫర్ అవ్వాలని ఎవరు కోరుకోరు. They want to lose weight, but they're not able to lose it. Second, to many reasons. Probably lack of discipline వల్ల కానివ్వండి, లేకపోతే డైట్ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే బేసల్ మెటబాలిక్ రేట్ లో ఉండడం వల్ల కానివ్వండి, లేదంటే ఇతర జెనెటికల్ రీజన్స్ వల్ల కానివ్వండి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో పీపుల్ ట్రై ఆల్ దే కెన్ డూ, అంటే వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటారు, కొంచెం బరువు తగ్గుతారు, బట్ ఇన్ఎవిటబుల్ దే విల్ అగైన్ గెయిన్ బ్యాక్ దర్ వెయిట్. చాయిసెస్ డోంట్ రిలాప్స్, బట్ డిసీజెస్ డూ. ద డేంజరస్ బిలీఫ్, జస్ట్ ఈట్ లెస్. అయితే చాలా మంది ఒబేస్ వాళ్ళకి ఏం చెప్తారంటే, వేగ్గా చెప్తారు, తక్కువ తినండి తగ్గిపోతుంది అని చెప్పి. బట్ దట్స్ నాట్ ద కేస్. సో ద డేంజరస్ బిలీఫ్, జస్ట్ ఈట్ లెస్. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, తక్కువ తింటే సరిపోతుంది, బరువు తగ్గిపోతాము, ఒబేసిటీని ఓవర్కమ్ చేయగలుగుతాం అనుకుంటారు. బట్ ఎంతమంది తక్కువ తినడం ప్రయత్నం చేసిన తర్వాత బరువు తగ్గారు? ఇట్స్ నాట్ పాసిబుల్. వై సొసైటీ గెట్స్ ఒబేసిటీ రాంగ్ ఏంటంటే, ఒబిసిటీని ఏమనుకుంటారంటే వాళ్ళు, ఒక పర్సన్ లేజీగా ఉండడం వల్ల, ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ వల్ల, లేకపోతే ఎక్కువ తినడం హ్యాబిట్ వల్ల, వాటి వల్ల వస్తుంది. సో వాళ్ళు చేజేతులా చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ద కాజ్. ఆల్వేస్ రిమెంబర్, దెర్ ఈస్ మోర్ జెనెటిక్ కాంపోనెంట్. వాట్ డిఫైన్స్ ఎ డిసీజ్? A disease has a biological basis, predictable progression, complications, relapse tendency, and leads long-term management. ఇవన్నీ కూడా ఒబేసిటీలో జరుగుతాయి. ఒబేసిటీ హ్యాస్ ఆల్ దీస్ కాంపోనెంట్స్. ఇట్స్ ఎ బయోలాజికల్ డిసీజ్. దీనికి ఒక బయోలాజికల్ కారణం ఉంటుంది, వేర్ ద బిఎంఆర్ అండ్ ద అడ్పోస్ టిష్యూస్ ఫంక్షన్ అబ్నార్మల్లీ లీడింగ్ టు వెయిట్ గెయిన్. వాటితో పాటు వి నో ద ప్రోగ్రెషన్. ఇనిషియల్ గా వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఒబేసిటీ వచ్చిన తర్వాత ఏమేమి అవుతుంది, ఏ డిసీజెస్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అనేది మనకు తెలుసు. కాంప్లికేషన్స్ ఎటువంటి వస్తాయి అనేది మనకు తెలుసు. వాళ్ళు ఇనీషియల్ కొంచెం కష్టపడి వెయిట్ లాస్ అయినా కూడా మళ్ళీ వాళ్ళు రీగెయిన్ అవ్వడం, ఎలాంటి రిలాప్సెస్ ఉంటాయో మనకు తెలుసు. అండ్ ఎస్, ఒబిసిటీ నీడ్స్ ఎ లాంగ్ టర్మ్ ఫాలో. సో ఒబిసిటీలో ఇవన్నీ క్రైటీరియా ఉన్నాయి కాబట్టి వి కన్సిడర్ ఒబిసిటీ యాజ్ ఎ డిసీజ్ అండ్ నాట్ ఎ లైఫ్ స్టైల్ డిసార్డర్. ద బయాలజీ ఆఫ్ ఒబిసిటీ మీరు చూసినట్టయితే, దెర్ ఆర్ 4 మేజర్ కాంపోనెంట్స్ ఇన్ ఒబీస్ ఇండివిజువల్స్ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ ప్రాపర్ రెస్పాన్స్ టు ఫుడ్ లేకపోవడం, అంటే వాళ్ళ అపిటైట్ అనేది ప్రాపర్ గా సప్రెస్ అవ్వకపోవడం, ప్రాపర్ గా కంట్రోల్ అవ్వకపోవడం ఒకటైతే. నెక్స్ట్ థింగ్ ఈజ్ వాళ్ళ స్టమక్ హ్యావింగ్ మోర్ కెపాసిటీ అండ్ ఎంప్టీయింగ్ ఫుడ్ ఫాస్ట్. తర్వాత ప్యాంక్రియాస్ నాట్ ప్రాపర్ రిలీజింగ్ హార్మోన్స్ కెన్ ఆల్సో బి అ రోల్ ఫర్ డయాబెటీస్ ఒబిసిటీ. ఎట్ ద సేమ్ టైం అడిపోస్ టిష్యూ, ఏదైతే మన బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ ఉంటాయో, ఎప్పుడైతే అవి ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వవు, when they are not releasing the hormones properly, then also we develop obesity. అయితే అడిపోస్ టిష్యూ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ ఎండోక్రైన్ ఆర్గన్. ఎందుకంటే అడిపోస్ టిష్యూ రిలీజెస్ మెనీ కెమికల్స్, అడిపోకైన్స్ కానివ్వండి, సైటోకైన్స్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా ఇతర కెమికల్స్ కానివ్వండి, అవన్నీ కూడా అడిపోస్ టిష్యూలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే అడిపోస్ టిష్యూ ఇంప్రాపర్ గా ఫంక్షన్ అయ్యి, ఎప్పుడైతే కెమికల్స్ అనేది ఇంప్రాపర్ గా రిలీజ్ అవుతాయో, దెన్ అవర్ బేసల్ మెటబాలిక్ రేట్ కమ్స్ డౌన్, అవర్ వెయిట్ గెయిన్ స్టార్ట్స్, వి డెవలప్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, అదర్ కాంప్లికేషన్స్. సో చూసినట్టయితే, there is a clear cut predefined criteria and predefined roles which we know. Mechanism of adipocyte dysfunction and obesity చూసినట్టయితే, డిక్రీజ్ అడిపోనెక్టిన్ కానివ్వండి, డిక్రీజ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ కానివ్వండి, ఎంసిపిఐ
ఇంటర్లూకిన్ 6, ఇంటర్లూకిన్ 8, లెప్టిన్ లాంటి హార్మోన్స్ కెమికల్సే కానివ్వండి, వెగా లాంటి కెమికల్సే కానివ్వండి, ఇవన్నీ కూడా దే బికమ్ అబ్నార్మల్ ఇన్ ఒబీస్ ఇండివిజువల్స్ విచ్ కాజెస్ ద కాంప్లికేషన్స్. Why body weight is regulated and not chosen? Hormonal regulation. There are some hormones which dictate our weight. ఇన్సులిన్ కావచ్చు, లెప్టిన్ కావచ్చు, గ్రెలిన్ కావచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే ద అడిపోస్ టిష్యూ స్టార్ట్స్ స్టోరింగ్ ఈవెన్ బేసిక్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆల్సో ఇన్ టు ద ఫ్యాట్ అండ్ మేకింగ్ అస్ వీక్ అండ్ వెయిట్ గెయిన్. లెప్టిన్ అనేది ఇట్ హెల్ప్స్ అవర్ బ్రెయిన్ know that we are full, but whenever there is resistance to the leptin hormone, the brain doesn't perceive the fullness and satiety and we start over consuming food. మన బ్రెయిన్ కి మనకి కడుపు నిండింది అనే స్పర్శ తెలియకపోతే we start continuously eating. అలానే గ్రెలిన్ ఎక్సెస్, ఈ గ్రెలిన్ అనే హార్మోన్ బ్రెయిన్ ని తినమని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్ ఎక్కువ అవుతుందో దెన్ డెఫినెట్లీ we develop obesity. బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్, అప్డేట్ సెంటర్స్ కానివ్వండి, రివార్డ్ సెంటర్స్ కానివ్వండి, స్ట్రెస్ రెస్పాన్స్ కానివ్వండి. సి వెన్ ఎవర్ యూ ఈట్ ఫుడ్ మనకి డోపమైన్ అనేది బ్రెయిన్ లో రిలీజ్ అవుతుంది. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ రిలీజ్ ఇన్ డోపమైన్ దేర్ వుడ్ బి బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ అండ్ there would be more cravings for us to eat food to have that continuous surge of dopamine. While lifestyle advice alone fails. అయితే చాలా మందికి తెలియదు ఏంటంటే లైఫ్ స్టైల్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ఒబిసిటీ బట్ ఇట్ మే నాట్ బి సఫిషియంట్ ఎనఫ్ టు కంట్రోల్ ద ఒబిసిటీ. చాలా వరకు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఇనిషియల్ 3 kilos 2 kilos 4 kilos తగ్గుతారు. తగ్గిన తర్వాత కొంతమంది మెయింటైన్ చేయగలుగుతారు, కొంతమంది మెయింటైన్ చేయలేక మళ్ళీ పాతగిన్ని రీగైన్ చేసుకుంటారు. ఎందుకంటే లైఫ్ స్టైల్ హెల్ప్స్ ద రిస్క్. ఏదైతే మనకి ఆ డిసీజ్, ఏదైతే మనకి కెమికల్స్ హార్మోన్స్ ఏవైతున్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి, ఆ రిస్క్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, కానీ యాజ్ సచ్ డిసీజ్ ని ఓవర్కమ్ చేయడానికి యూజ్ అవ్వదు. అండ్ బాడీ అడాప్ట్స్ టు క్యాలరీ రెస్ట్రిక్షన్. దిస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వై వి ఫెయిల్ ఇన్ అవర్ వెయిట్ లాస్. ఎప్పుడైతే మన బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గుతుందో ఈవెన్ వెన్ వీ డూ సివియర్ క్యాలరీ రెస్ట్రిక్షన్ ఆల్సో వీ మే నాట్ బి ఏబుల్ టు లూజ్ వెయిట్. With calorie restriction, prolonged calorie restriction, our body metabolism slows down, hunger increases, and again we fail in attaining our goal with just lifestyle changes. Lifestyle advice treats the symptom, biology drives the disease. And next major concern is obesity, diabetes, and heart diseases. See, మనం చూసినట్టయితే obese people are at more risk of diabetes and heart disease. మీరు చూసినట్టయితే మనకు 5 years బ్యాక్ జరిగిన కోవిడ్ పాండమిక్ లో కూడా obese people were more seriously infected, were more seriously affected, and majority of the mortality also came from elderly and obese people. ఎవరైతే బరువు ఎక్కువ ఉన్నారో వాళ్ళలో సీరియస్ అవ్వడం, చనిపోవడం కూడా మనం గమనించడం చూసాం. obesity causes type 2 diabetes, fatty liver, PCOS, hypertension, heart disease. వీటన్నిటి ద్వారా మనకు obesity అనేది మన లైఫ్ స్పాన్ తగ్గిస్తుంది. సో రిమెంబర్ టు రివర్స్ type 2 diabetes, to reverse fatty liver, and to prevent PCOS, especially in young females, we have to treat obesity. Calling obesity a choice delays the treatment and costly. ఎప్పుడైతే మనం ఆ పేషెంట్ ప్రాపర్ గా మోటివేట్ చేయకుండా నీ లైఫ్ స్టైల్ వల్లే వస్తుంది అని చెప్పి మనం పోస్ట్ పోన్ చేస్తాము ట్రీట్మెంట్, ద పేషెంట్ హ్యాస్ టు సఫర్ ఫ్రమ్ ద కాంప్లికేషన్స్. అండ్ వై షేమ్ మేక్స్ ఒబిసిటీ వర్స్. ఇప్పుడు ఒక పర్సన్ మనం నువ్వు లావు ఉన్నావు అని తిట్టినట్టయితే అంటే వెన్ వీ స్టార్ట్ ఇన్సల్టింగ్ దెమ్, దట్ షేమ్ కాజెస్ దెమ్ మోర్ స్ట్రెస్. అండ్ ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళకి కార్టిసాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం, కార్టిసాల్ లెవెల్స్ వల్ల ఫ్యాట్ స్టోరేజ్ పెరగడం, క్రేవింగ్స్ పెరగడం జరుగుతుంది. సో బ్లేమ్ డజంట్ మోటివేట్, ఇట్ బయోలాజికల్లీ వర్సన్స్ ఒబిసిటీ. బికాస్ స్ట్రెస్ వల్ల మనకి షేమింగ్ వల్ల, బాడీ షేమింగ్ వల్ల మనకి జరిగే ఇంక్రీజ్ కార్టిసాల్ లెవెల్స్ వల్ల, స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ వల్ల వి గెయిన్ వెయిట్, టిర్జపెటైడ్. So how does chemicals or how does hormones help us in losing weight? The main focus of the is the topic is tirzepatide. So how does tirzepatide help us treat overweight, obesity, and help us lead a better life? చూడండి, tirzepatide acts on multiple levels. గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అయినా కానివ్వండి, ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ సెక్రేషన్, గ్లూకాన్ సెక్రేషన్ కానివ్వండి, అడిపోస్ టిష్యూస్ మీద కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, దిస్ కెమికల్, దిస్ tirzepatide molecule helps us in shaping the రూట్ కాజ్ ఆఫ్ డయాబెటీస్, ఒబేసిటీ. ఏదైతే ఒబేసిటీ ఉన్న 4 రూట్ కాజెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మన tirzepatide molecule అనేది ట్రీట్ చేస్తుంది. ఆల్వేస్ రిమెంబర్, మెడిసిన్ ఈజ్ నాట్ ఎ షార్ట్ కట్. ట్రీట్మెంట్ డజంట్ ఇంప్లై రిప్లేసింగ్ ఎఫర్ట్. అంటే నేను ఏది తిన్నా కానీ కూర్చొని ఇంజెక్షన్ తీసుకుంటే నాకు వెయిట్ లాస్ అవుతుంది అనుకోకండి. దట్ ఈస్ ఎ ఫాల్స్ నోషన్. ఆల్వేస్ రిమెంబర్, ట్రీట్మెంట్ ఈస్ జస్ట్ ఎ వన్ మోర్ పిల్లర్ ఇన్ హెల్పింగ్ లూజ్ వెయిట్. ఎట్లయితే మనకి డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్ హైజీన్
తో పాటు మనకి tirzepatide అనే ఇంజెక్షన్ విల్ యాడ్ ఆన్ మోర్ పవర్ టు అస్ టు ట్రీట్ ఒబిసిటీ. ఈ నాలుగిటితో పాటు tirzepatide కలిపితేనే మనకి వెయిట్ లాస్ జరుగుతుంది. మనం కేవలం tirzepatide ఇంజెక్షన్ తీసుకొని మోంజాల్ ఇంజెక్షన్ తీసుకొని మనం ఎటువంటి యాక్టివిటీ చేయకుండా ఇఫ్ యూ కంటిన్యూస్లీ కీప్ ఆన్ ఈటింగ్ వెయిట్, we may even not lose a single kilo of weight with tirzepatide injection, because tirzepatide just plays a role in weight loss. It reduces biological resistance. Lifestyle is still required. Long-term plan is needed. గుర్తుపెట్టుకోండి, మనకి tirzepatide ఇంజెక్షన్ ద్వారా it helps us to start taking steps towards weight loss or to control obesity. మనం డైట్ చేంజెస్, లైఫ్ స్టైల్ చేసుకోకపోతే మనం ఎప్పటికీ కూడా మన ఒబిసిటీ పాండమిక్ మనం ఓవర్కమ్ చేయలేము. ఆల్వేస్ రిమెంబర్, ఒబిసిటీ ఈజ్ నాట్ అబౌట్ వీక్ పీపుల్ మేకింగ్ బ్యాడ్ చాయిసెస్. ఇట్స్ అబౌట్ ఎ స్ట్రాంగ్ డిసీజ్ ఓవర్ పవరింగ్ హ్యూమన్ బయాలజీ. మనకి జెనెటికల్ గా కానివ్వండి, ఎన్నో కారణాల వల్ల మనకి డయాబెటీస్ వస్తుంది. ఎంతో మందిని మనం చూస్తుంటాం, చాలా మంది ఎక్కువ తింటుంటారు కానీ వెయిట్ గెయిన్ అవ్వరు. ఎందుకంటే బికాస్ దర్ జెనెటిక్స్ ఆర్ గుడ్, దర్ జెనెటిక్స్ సపోర్ట్ దర్ వెయిట్ లాస్. కొంతమందికి ఏం తిన్నా తినకపోయినా వెయిట్ గెయిన్ అవుతారు. So obesity is not about bad choices, but a strong disease overpowering human biology. So all of us, let's come together to beat obesity. Join us for your weight reversal programs, where we use advanced sciences and technologies to help you overcome weight, where we follow structured programs to help you lose weight. మీకు డైట్ రెస్ట్రిక్షన్ కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కానివ్వండి, స్లీప్ హైజీన్ కానివ్వండి, ఆర్ ఎల్స్ ఇంజెక్టబుల్స్ లైక్ tirzepatide కానివ్వండి. We use a 360-degree approach to help you lose weight and to help you lead a sustainable life. Follow us for your weight loss programs. This is Dr. P. Ravikiran from Onus Robotics Hospital, Champapet. Thank you.